రోజు రోజుకి వైసీపీ నుండి టీడీపీలోనికి భారీ చేరికలే జరుగుతున్నాయి. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లికి సంబంధించినటువంటి వైకాపా వార్డు కౌన్సిలర్ పోట్లదుర్తి వెంకటేశ్వరరావు మరియు మాజీ ఎంపీపీ కుంపర్తి మధుసూదన్ రెడ్డి, పొలిమేర శివశంకర్ రెడ్డి, పొలిమేర రాజగోపాల్ రెడ్డి, రవీంద్రారెడ్డి మరియు వారి అనుచరిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోనికి మైదుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్హోత్రా, పట్టణ ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, గురువిరెడ్డి, బిఎల్ శ్రీనివాసులు, బిపి సుధా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున టీడీపీ నుండి వైసీపీలోనికి వెళ్లినటువంటి రెడ్డెంని ఉద్దేశించి సుధాకర్ యాదవ్ గారు తన వైకాపా పార్టీలో చేరడం జరిగింది. ఆ నాయకుడు చేరేటప్పుడు ఓకే, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు చేరొచ్చు, పోవచ్చు. అది వదిలేసి ఆయన నిన్న కొన్ని కామెంట్ చేసేయడం జరిగింది. దానిలో 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలు ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎవరు నమ్ముతగినా వారి బతికే బస్టాండ్ అయితే అని చెప్పి నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది. అయ్యా, నువ్వు 42 సంవత్సరాలలో నువ్వు ఎక్కడైనా కాజీపేట మండలంలో ఒక్క సంవత్సరం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏమైనా మెజార్టీ తెప్పించావా? నువ్వు ఎక్కడైనా కూడా ఒక ఎంపీటీసీ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ పోటీ చేసినావా? నువ్వు ఎక్కడ చేయకున్నా కూడా పార్టీని గుర్తించి ఏమి ఆ ఊళ్ళో ఓట్లు రాకున్నా కూడా, ఆ నియోజకవర్గ ఆ మండలంలో ఎప్పుడు మెజార్టీ రాకున్నా కూడా నీకోసం పార్టీ మంచి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యే స్టేజ్కి ఉన్నటువంటి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యేని గుర్తింపు ఇచ్చారు. అవన్నీ మర్చిపోయి 42 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎవరో మాట్లాడినా కూడా ఇమ్మీడియట్ సెకండ్లలో ఎవరు మాట్లాడేవాడివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకుందా? అయినా నేను కూడా నీ గురించి చెప్పకూడదు, ఆ స్తోమత నీకు లేదు, నేను మాట్లాడకూడదు. అయినా మా నాయకుని మాట్లాడే కాబట్టి నీకు సభాముఖులు తెలియజేస్తున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు వెనకాల మనకు ఎవరు సాయం చేసినారో అది ఆలోచించుకోవాలా, నీ కెపాసిటీతో నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఎప్పుడైనా కాజీపేట మన మెజార్టీ తీసుకొచ్చేవా తెలుసుకోవాలా. 42 సంవత్సరాలు ఉంటున్నావు, 40 సంవత్సరాలు ఏ ఒక్క సంవత్సరం మెజార్టీ వచ్చిందా? రాలే. అది కూడా మొన్న 2009 వరకు రఘురాముడితో సాహసం చేసినావు. రఘురాముడితోనే ఓట్లని ఎప్పుడు రఘురాముడు కూడా ఎప్పుడు కాజీపేట మనం మైనస్ వచ్చేది. 2014లో నాకు మైనస్ వచ్చింది, 2019లో మైనస్ వచ్చినాయి, 2013లో తక్కువ మెజార్టీ ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ డిఎల్ రవీంద్రనాథ్ గారు పరోక్షంగా, మేడం గారు ఎన్నో బూతులకు పోయి అక్కడ ఓట్లు అడిగి ఆమె సహాయంతో ఆ రోజు కొన్ని ఓట్లు తగ్గినాయంతే కానీ 2019 ఓట్లు వచ్చినాయి. సుమారు 9,000 ఓట్లు మెజార్టీతో వైకాపా వచ్చింది. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఊరు కొరక ఏదో వాయిస్ ఉండని సమస్య మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటున్నా. ఇంకా రెండోది చెప్పారు, ఒక పక్క డబ్బు అంట, ఒక పక్క అవినీతి అంట. అంటే డబ్బు అవినీతిలో డబ్బు పైకి లేచిందంట, అవినీతి కిందికి పడిపోయిందంట. అంటే చెప్పడము బాగా నేర్చుకునే వాళ్ళు. అంటే 2013లో నేను రాకముందు ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు? రఘురామరెడ్డి ఉన్నారు. రఘురామరెడ్డి పోయిన తర్వాత ఎవరు తీసుకున్నారు? నీకు కెపాసిటీ ఉంది, నువ్వు 42 సంవత్సరాలు అంటే నువ్వు తీసుకోవచ్చు కదా. ఆ రోజు ఎమ్మెల్యే తీసుకోవచ్చు, ఇన్ఛార్జ్ ఏం తీసుకోవచ్చు, ఎవరు వచ్చారు కాదు. నీకు కెపాసిటీ లేదని చెప్పేసి ఆ రోజు సురేష్ తీసుకొచ్చారు. పక్క నియోజకవర్గంలో సురేష్ నాయుడు మన ఎంపీ ఎలక్షన్ వస్తే ఇక్కడ ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సురేష్ నాయుడు గారు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సురేష్ నాయుడు నాకు వద్దు, నువ్వు రావాలని చెప్పి నా దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు దగ్గర సమస్య తీసుకుపోయి ఇన్ఛార్జి సుధాకర్కి ఇస్తే బాగుంటుందని చెప్పి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ రోజు డబ్బుతో కనపడలేదా? ఈరోజు డబ్బు ఆ పక్క అవినీతి కనపడుతుందంట. అవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు కూడా మీకు తెలియజేసేది ఒకటే, మీ గురించి నేను ఎక్కువ మాట్లాడినా కూడా నా స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి ఇంకా నేను ముందు మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎక్కడ మాట్లాడితేనే మీకు సమాధానం చెప్పిన వాళ్ళు మా కార్యకర్తలు చెప్పి తెలియజేసుకుంటున్నా.